నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి VTJM అండ్ IVTR డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడైతే హ్యాపీ సండే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రతి నెల 2వ ఆదివారం 4వ ఆదివారం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రారంభ కార్యక్రమంగా ఈ ఆదివారం MTMC కమిషనర్ ఎస్ సలీం బాషా ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీ ఆవరణలో హ్యాపీ సండే కార్యక్రమం ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. అలసి సొలసిన నగర ప్రజలకు వారాంతంలో విశ్రాంతి, వినోదం, సామాజిక ఐక్యత కల్పించడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడపటం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, సంగీతం వంటి కార్యక్రమాల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపరచడం, సమాజంలో ఐక్యత, స్నేహభావం మరియు సహకార భావం పెంపొందించడం, పిల్లలు మరియు యువతలో ప్రతిభను వెలికితీయటం, నగర జీవన ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం మొదలైన వాటి కోసం ప్రతి నెల 2వ 4వ ఆదివారాలు హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉన్నది. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా IT శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు MTMC ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా నేతృత్వంలో హ్యాపీ సండే కార్యక్రమం ఈ ఆదివారం ఈరోజు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. నా పేరు చింతక్రేమి హర్షిత్. నేను నిర్మలా హై స్కూల్లో చదువుతున్నాను. ఏం చదువుతున్నాయా? 7th క్లాస్ చదువుతున్నాను. ఇవాళ ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు హ్యాపీ సండే పెట్టారు. దానికి మేము మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము క్రికెట్ ఆడడానికి. పేర్లు చెప్పగలరా? సాయి, విజయ్, పూజిత్, వరుణ్, శివ, కార్తికేయ, దేవ్. ఏం చేశారు ఇక్కడికి వచ్చి? క్రికెట్ ఆడాం. మీకు బాగా క్రికెట్ అంటే ఇష్టమా? ఇలా గవర్నమెంట్ హ్యాపీ సండే కార్యక్రమం పెడతాం మంచిదా? మంచిదే. ఏంటి దానివల్ల మీకు ఉపయోగం? ఫిట్నెస్ పెరుగుతుంది. ఇంకా క్రికెట్ బాగా గేమ్స్ ఆడగలం. ఇంకా చాలా చేయగలం. ఫ్రెండ్షిప్ బాగా అయింది. ఇంకా ఈ సండే ఎంజాయ్ చేశారా బాగా? ఈసారి సండే ఒకవేళ పెడితే మేము అందుబాటులో ఉంటే వస్తాం. అంటే బిజీ అయ్యింట్రా నువ్వు? అందుబాటులో అంటున్నావు, ఫ్రీగానే ఉంటావుగా? బయటికి వెళ్తారా? అందరికీ హ్యాపీ సండే. అందరికీ నమస్కారం సార్. గౌరవ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ హ్యాపీ సండే అనే కార్యక్రమంకి వచ్చేసిన అందరికీ నమస్కారం. తర్వాత మనకి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ తరఫున ఈరోజు ఈ కాలేజీలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది సమాజంలో జనరల్గా మనందరం నగర జీవితం పెరిగేపాటికి అందరం ఒత్తిడిగా గురి అవుతున్నాం. ఇది మానసికంగా మనందరం అభివృద్ధి చెందడానికి, ఇది వ్యాపార దృక్పథం, ఆర్థిక దృక్పథం కన్నా అట్లాగే మనందరం కలిసి కలవటం వలన ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ హ్యాపీ సండేలో చక్కగా పార్టిసిపేట్ చేయడం వలన పిల్లలకి మానసిక ఆరోగ్యం, మహిళలు చక్కగా బాలికల్ని ఎడ్యుకేట్ చేయొచ్చు, అందరం కలుసుకోవచ్చు. ఒక వ్యాపార దృక్పథంతోనే చూడకుండా అందరం బిజీగా ఉండి ఒత్తిడికి గురవుతున్నాం. నగర జీవితంలో మనం రిలాక్స్ అవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా నగర
కార్పొరేషన్ మంగళగిరి తాడేపల్లి వారి తరపు నుంచి కోరటం జరుగుతుంది సార్. అందరికీ నమస్కారం. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తరపున మీ అందరికీ హ్యాపీ సండే శుభాకాంక్షలు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి ప్రతి రెండో ఆదివారం, నాలుగో ఆదివారం హ్యాపీ సండేగా ప్రకటించింది. దానిలో భాగంగా ఈరోజు మేమందరం కలిసి విజేటీఎం కాలేజీలో మా కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో మా ఎంటీఎంసీ తరపున మా ఉద్యోగులందరూ, పైగా మహిళా సంఘం గ్రూపుల వీళ్ళందరూ పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మేము అందరికీ చాలా రకాలమైన క్రీడాకారులన్నీ ప్రొవైడ్ చేశాము. వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ప్రొవైడ్ చేశాము. యోగా కూడా చేస్తున్నాము. ప్రతి ఆదివారం ఇలాగే అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఇచ్చిన ఒక సందేశం మేరకు సెకండ్ సండే, ఫోర్త్ సండే రెండు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజే మొట్టమొదట ఎంటీఎంసీ ప్రోగ్రామ్ జరుగుతోంది. విటిజిఎం డిగ్రీ కాలేజ్ లో జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ లో మనకి ఏమున్నాయో ప్రతిభలు అవన్నిటిని కూడా మనం ఎక్స్పోజ్ చేయగలిగే ఒక మంచి అవకాశం అనేది మన గవర్నమెంట్ అనే వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ సండేని చాలా మంచిగా ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం అండి. యోగా అనేది మనం నిత్య జీవితంలో కూడా చేయాల్సిన చాలా మంచి కార్యక్రమము. దాన్ని ఇక్కడ మనం ఎగ్జిబిట్ చేయడానికి, మనం నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు, నగర ప్రజలు అందరూ ఉపయోగించుకొని వాళ్ళు శారీరకంగా, మానసికంగా మంచి మూమెంట్ అవుతారని చెప్పేసి, వాళ్ళు మంచిగా వాళ్ళ హెల్త్ ని కాపాడుకోగలరని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని అందరూ ఉపయోగించుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
Happy Sunday.